Good afternoon, students. No, yes, good afternoon. In the previous class, I explained the types of business organizations. In the previous class, I explained the types of business organizations. Business organizations may be classified in three types: private sector organizations, private public sector organizations, and also joint sector organization. So these are separately explained. What is, and also what is the what are the factors to influence the suitable business? అంటే ఏంటి? ఒక వ్యాపార సంస్థ అనుకూలమైన వ్యాపార సంస్థగా ఉండాలంటే ఎంపిక చేయాలంటే ఎటువంటి ఫ్యాక్టర్స్ దాన్ని ప్రభావితం చేస్తాయి? వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ to influence the suitable business organization. See, already these are already over. Now I explain the how to registration of a business. రాసుకోండి. How to registration of a business. అంటే ఒక వ్యాపారాన్ని ఎలా నమోదు చేయాలి? ఇది ప్రజెంట్ క్లాస్. ఏమా రాసుకున్నారు మీరు కూడా? అంటే మెయిన్ హెడ్డింగ్ రాసుకోండి. హౌ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ బిజినెస్ అంటే ఒక వ్యాపారాన్ని ఏ విధముగా నమోదు చేయాలి? జనరల్గా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, తర్వాత జాయింట్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్ చెప్పుకున్నాం. అందులో ప్రైవేట్ సెక్టార్లో లాస్ట్ వన్ ఏంటంటే మనకి జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే మనకి ఈ జాయింట్ స్టాక్ కంపెనీ may be formed under the Act of Companies Act. The Act of Companies Act 1956 అన్నమాట. దాని రీసెంట్లీ చేంజ్ 2013 యాక్ట్ అన్నమాట ఇది. సో ఈ యాక్ట్ ప్రకారం మనకి కంపెనీ అనేది మనకి ఫార్మేట్ అవుతుంది. అయితే కంపెనీ ఫార్మేట్ అవ్వడం వల్ల జనరల్గా మనకి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కొన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు, కొన్ని రిజిస్ట్రేషన్ చేయని అవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల, నమోదు చేయడం వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల అంటే చెయ్యాలని కాదు, కానీ చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సపోజ్ మనం ఏ ఆర్గనైజేషన్ అన్నా, దట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎనీ క్లబ్ ఏదైనా కావచ్చు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి అట్లాంటి సంస్థకు చట్టబద్ధమైన హోదా లభిస్తుంది అన్నమాట. అలాగా చట్టబద్ధమైన హోదా లభిస్తుంది. మనం ఈ సంస్థలో ఉండి ఇంకొకరిపై దావా వేయాలంటే వేయచ్చన్నమాట. వాళ్ళు మనపై దావా వేయాలంటే వేయచ్చన్నమాట. అంటే ఏంటి? ఈ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మనకి అనేక రకమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం చెప్పుకున్నాం కదా, ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ ఆర్గనైజేషను సొంత వ్యాపారము ఎలా నమోదు చేయాలి, అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే వ్యాపారం నమోదు చేయడంలో ఫస్ట్ మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏంటి? సొంత వ్యాపారము అంటే సోల్ ట్రేడింగ్ బిజినెస్. సోల్ ట్రేడింగ్ బిజినెస్ మనం చెప్పుకున్నాం కదా. వాట్ ఈజ్ మెన్ బై సోల్ ట్రేడింగ్ చెప్పండి ఎవరన్నా. సొంత వ్యాపారం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పండి. వాట్ ఈజ్ మెన్ బై సోల్ ట్రేడింగ్? సొంత వ్యాపారం అంటే వెరీ గుడ్, చాలు. అంటే ఒక వ్యక్తి సొంతంగా పెట్టుబడి పెట్టుకొని, అంతేనా, సొంతంగా పెట్టుబడి పెట్టుకుని
సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ చేసే వ్యాపారం ఏమన్నా ఉంటే సొంత వ్యాపార సంస్థ అంటాం. ఇది మన ఇండియాలో ఓల్డెస్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్, అతి పురాతనమైన ఆర్గనైజేషన్ అన్నమాట. అయితే ఈ ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేయాలంటే ఎవరో ఒక వ్యక్తి స్థాపించాలి. ఆ బిజినెస్ సంబంధించి పెట్టుబడి అంతా తానే పెట్టుకుంటాడు, మెయింటెనెన్స్ అంతా తానే చేస్తాడు, ప్రాఫిట్ వచ్చినా తానే ఎంజాయ్ చేస్తాడు, లాస్ వచ్చినా తానే భరిస్తాడు. అంటే టోటల్గా చెప్పాలంటే ఏంటి, ఆ వ్యాపారానికి సంబంధించి ఏ టు జెడ్ ఆ వ్యక్తి చేస్తారు. కాబట్టి దీన్ని సొంత వ్యాపారము, సోల్ ట్రేడింగ్ అన్నాం. అంటే దీన్ని సింగిల్ మ్యాన్ బిజినెస్ అని కూడా అన్నాం. ఏమా, సింగిల్ మ్యాన్ బిజినెస్. అయితే ఈ సొంత వ్యాపార సంస్థని ఎలా నమోదు చేయాలి, హౌ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సోల్ ట్రేడింగ్ ఫర్మ్. ఏమో అర్థమైనా? ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెడతారు, వ్యాపారం నమోదు చేయడం పెట్టారా, దాని కింద హెడ్డింగ్ ఏంటి, హౌ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సోల్ ట్రేడింగ్. మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, మొత్తం అందరూ ఎక్కలొద్దు, మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి, సొంత వ్యాపార సంస్థలు నమోదు అని హెడ్డింగ్ పెట్టండి. పెట్టారమ్మా? మెయిన్ హెడ్డింగ్సే రాసుకోండి. పెట్టారా? అయితే సొంత వ్యాపార సంస్థలని నమోదు చేయాలని నిబంధన ఎక్కడా కూడా లేదన్నమాట. అంటే ఏంటి, వాటికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి అనేక దృక్పథం లేదు. కానీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మనకి సొంత వ్యాపార సంస్థకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి రిజిస్ట్రేషన్ చెయ్యాలా వద్దని మార్చడం. అయితే ఈ సొంత వ్యాపార సంస్థని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏంటి, ఒక్కొక్కటి చెప్తున్నమాట. ఫస్ట్ వన్ ఏ పాన్ కార్డ్ అని రాయండి. పాన్ కార్డ్, PANCARD, పాన్ కార్డ్. పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్కి ఎవరన్నా ఎబ్రివేషన్ చెప్పగలరమ్మా? మనం డైలీ చూస్తుంటారు మీరు పాన్ కార్డ్ పాన్ కార్డ్ అని. నెంబర్, ఓకే, అది మన వరకు తెలిసింది. ఓకే, సొంత వ్యాపార సంస్థలో మనం స్టార్ట్ చేసి ఆ సొంత వ్యాపార సంస్థలకు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి, దానికి ఏమైనా లైసెన్స్ పొందడానికి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి మన ప్రతి సొంత వ్యాపారస్తులు కూడా పాన్ కార్డ్ ఉపయోగించాలి. ఈ పాన్ కార్డ్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ అన్నమాట. మన వ్యాపార కార్యక్రమాల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, పాన్ కార్డ్. పాన్ కార్డ్ అంటే మన గతంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేవారు, దీన్ని పేరు మార్చి పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్ రాసుకోండి. పాన్ కార్డ్ మీన్స్ పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. గతంలో నువ్వు చెప్పింది కరెక్టే, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేవారు, శాశ్వత ఖాతా సంఖ్య కాకుండా ఏమన్నాం, పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. అది ప్రజెంట్ పాన్కి అబ్రివేషన్, పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. ఇది ఫస్ట్ స్టెప్ మనకి పాన్ కార్డ్ పొందాలండి. అర్థమైందా? మన సొంత వ్యాపార సంస్థని మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏ బిజినెస్ మ్యాన్ అన్నా ఇనీషియల్ స్టెప్ ఏం చేయాలి, పాన్ కార్డ్ పొందాలి. ఇది ఎలా పొందొచ్చు, ప్రతి నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అని ఇస్తే, మన ఫోటో ఇస్తే వాళ్ళు దాన్ని నెట్లో అప్లోడ్ చేసి మనకి పాన్ కార్డు మంజూరు అవుద్దామా. ఒక 10 డేస్లో కానీ 15 డేస్లో కానీ మరి పాన్ కార్డు మనకు వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ రాసుకున్నారా? హలో, రాసుకుంటున్నారా?
హలో. ఆ, అంటే ఇవన్నీ నేను నేను మళ్ళీ అడుగుతాను. పాయింట్లన్నీ అయిపోయింది, ఏమేమి పొందాలో అడుగుతాను. చెప్పాలి. ఏంటి పాన్ కార్డ్ రేటింగ్ పెట్టండి. బి వ్యాస్ట్ వ్యాట్ రిజిస్ట్రేషన్, విఏటి వ్యాట్ రిజిస్ట్రేషన్. అంటే ఈ సొంత వ్యాపారం స్టార్ట్ చేసే వ్యక్తి వస్తువును తయారు చేసే వ్యాపార సంస్థలను ప్రవేశపెడితే, అలాంటి బిజినెస్ తాలూకు బిజినెస్లో పాల్గొని తెలిస్తే, వాడు బిజినెస్ తాను చేపట్టాలనుకుంటే తాను ఖచ్చితంగా వ్యాట్లో వ్యాట్ నమోదు చేయాలన్నమాట. వ్యాట్ మీన్స్ రాసుకోండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ మీన్స్ ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ ఈజ్ కూడా ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే వ్యాట్ నమోదు చేయాలన్నమాట. ఏ రకమైన వ్యాపార సంస్థను ప్రారంభించాలనుకున్నా ఈ వ్యాట్ నమోదు ఖచ్చితంగా చేయాలి. వ్యాట్ నమోదు చేయాలి. కాబట్టి సొంత వ్యాపార సంస్థలు వ్యాట్ని కానీ ట్యాన్. ట్యాన్ అంటే రాసుకోండి, ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ అసెస్మెంట్ నెంబర్. ట్యాన్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరరీ అసెస్మెంట్ నెంబర్. టెంపరరీ అసెస్మెంట్ నెంబర్. టెంపరరీ అసెస్మెంట్ నెంబర్. అంటే ఏ సొంత వ్యాపార సంస్థలన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి? పాన్ కార్డు పొందాలి. పాన్ కార్డు పొందాలి, వ్యాట్ కార్డు పొందాలి. వ్యాట్ లేదనుకోండి, దాని ప్లేస్లో టెంపరరీ అసెస్మెంట్ నెంబర్ అని ట్యాన్ కార్డుని పొందాలి. అయితే ఇది ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ పొందాలన్నమాట. వ్యాట్ నమోదు ఏం చేయాలంటే మంత్లీ కానీ 3 monthsకి ఒకసారి, హాఫర్లీ కానీ, ఇయర్లీ కానీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వ్యాట్ ట్యాక్స్ చెల్లించడానికి రిటర్న్స్ సంబంధిత ఆఫీస్కి ట్యాక్స్ పే అనమాట. ట్యాక్స్ పే చేయాలి. అమ్మా, హలో. హలో. హలో, వినిపిస్తుందమ్మా? హలో. అదే అదే, మధ్యలో ఫోన్ వచ్చింది అందుకని. వినిపిస్తుంది కదా అమ్మా? మౌని రాదమ్మా ఒకసారి. నెక్స్ట్ ఏంటి? వ్యాట్ రిజిస్ట్రేషన్ రాస్తున్నారా? వ్యాట్ రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత లైసెన్స్ పొందాలండి. ఏమిటండి? లైసెన్స్ పొందాలి. ఇక మనం హలో అమ్మ, వినిపిస్తుంది కదా? హలో. హలో. ఓకే. హలో. హలో. ఓకే ఓకే. లైసెన్స్ పొందాలమ్మా. అంటే సొంత వ్యాపార సంస్థ పెట్టుకోవడానికి జనరల్గా లైసెన్స్ ఏమీ అవసరం లేదు. కానీ కొన్ని రకాలమైన వ్యాపార సంస్థలు ఉన్నాయి. కొన్ని రకమైన వ్యాపార సంస్థలు ఏంటి? మెడికల్ షాపులు కానీ, ఏంటమ్మా, మెడికల్ షాపులు కానీ, చిన్న చిన్న ఫుడ్ బిజినెస్ కానీ, రైస్ బిజినెస్ కానీ, ఇలాంటివి పెట్టినట్టయితే, ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా లైసెన్స్ పొందాలి. ఇంకా ఏమైనా వ్యాపార సంస్థలు ఉన్నాయనుకోండి, అంటే రైస్ బిజినెస్ అని, ఇంకోటి ఇంకేదైనా పెద్ద బిజినెస్ పెట్టినట్లయితే కొంచెం కన్సర్న్ గవర్నమెంట్ నుంచి మన లైసెన్స్ పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఏంటి, చిన్న చిన్న అయితే అవసరం లేదు, బట్ కొంచెం అటు హోల్సేల్లో పెట్టాలంటే మనకి జిఎస్టీ అని ఉంటుంది అన్నమాట, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని. ఆ లైసెన్స్
పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అది నెక్స్ట్ స్టెప్ ఏంటి, లైసెన్స్ పొందాలి. తర్వాత ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. ఏంటిది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈ మీన్స్ రాసుకోండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్. రాసుకోవాలి. ఎంఎస్ఎంఈ మీన్స్ మైక్రో స్మాల్ మైక్రో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అన్నమాట. రాసుకున్నారా? ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు. ఈ ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారము ఏదన్నా మైక్రో ఇండస్ట్రీ కానీ, తర్వాత స్మాల్ ఇండస్ట్రీ కానీ, మిడ్ టర్మ్ ఇండస్ట్రీ కానీ మనం స్టార్ట్ చేయదలుచుకుంటే దానికి కూడా మనం రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఇది ఎక్కువగా మనకి స్టేట్ క్యాపిటల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. దీనికి ఈ రిజిస్ట్రేషన్ పత్రం కూడా సొంత వ్యాపార సంస్థ నెలకొల్పిందని చెప్పడానికి ఉపయోగిస్తామన్నమాట. అలానే ఒక వ్యాపార సంస్థ మనం స్టార్ట్ చేసాము అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్కి సేవా పన్నుల నమోదు, సర్వీస్ ట్యాక్స్ నమోదు. ఈ సర్వీస్ ట్యాక్స్ ఎలా నమోదు చేస్తాం? సర్వీస్ ట్యాక్స్ అంటే మనకి ఏదైనా సేవతో వ్యాపారం చేసే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటాం. సేవా సంస్థలు ఎగ్జాంపుల్ ఏంటి? ఎలక్ట్రిసిటీ, తర్వాత ట్రాన్స్పోర్టు సర్వీస్ ఇస్తాయి కదా, ట్రాన్స్పోర్టు. ఇంకా వీనికి ప్రభుత్వానికి సర్వీస్ అందించే ఆర్గనైజేషన్ అంటాం, అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ అంటాం. ఇలా సర్వీస్ చేసినందుకు కానీ సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయాలన్నమాట. కాబట్టి ఇలా సర్వీస్ ట్యాక్స్లో కూడా మనం ఎంటర్ అవ్వాలి. కాబట్టి సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా కాకపోతే ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి కానీ ఈ సర్వీస్ రిటర్న్స్ ఎప్పటికప్పుడు సమర్పించాలన్నమాట. అంటే ఏమన్నా ప్రొఫెషనల్గా అంటే ఏంటి, క్లినిక్లు పెట్టుకున్నా, కోచింగ్ సెంటర్ పెట్టుకున్నా, ఇలా మనకి కొన్ని అంటే ఏంటి, పబ్లిక్ డైరెక్ట్గా వస్తూత్పత్తి కాకుండా తన సర్వీస్ అందజేస్తే దాన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ అంటాం. దానికి కూడా మనకి ట్యాక్స్ కట్టాలి. ఆ ప్రకారం అందులో కూడా రిజిస్ట్రేషన్ కావాలన్నమాట. అది నెక్స్ట్ పాయింట్ అమ్మా. ఇక ఈఎస్ఐ నమోదు. ఈఎస్ఐ మీనింగ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. రాసుకోండి. ఈఎస్ఐ మీన్స్ ఎంప్లాయీస్ స్టేట్ ఏంటమ్మా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐ మీనింగ్ ఏంటమ్మా చెప్పండి? ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఈ యాక్ట్ ప్రకారం 20 మెంబర్స్ కానీ అంతకు మించే వ్యక్తుల్ని ఎంప్లాయీస్ సంస్థలో చేర్చుకుంటే ఖచ్చితంగా ఈఎస్ఐలో నమోదు చేయాలన్నమాట. ఏ వ్యాపార సంస్థ అయినా సరే, మనకి చిన్న సంస్థ కానీ, ఇంకా మిడిల్ సంస్థ కానీ, సూక్ష్మ సంస్థ కానీ, ఇలాంటి ఏ సంస్థ అయినా సరే ఒక వ్యాపార సంస్థను మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసి అందులో 20 and above అంటే ఏంటి, 20 మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగస్తులు కానీ ఆ సంస్థలో మనం అపాయింట్ చేసుకుంటే ఆ సంస్థను ఖచ్చితంగా ఆ సంస్థలోని ఎంప్లాయీస్కి ఏం కల్పించాలి? ఈఎస్ఐ బెనిఫిట్ కల్పించాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హాస్పిటల్స్ చూస్తున్నారా, ప్రైవేట్ హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదండి, క్లినిక్లు, తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు, ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు, గవర్నమెంట్ కాదు ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా ఇంచుమించు ఏంటి, ఆ సంస్థలో more than 20 ఉంటారు.
కాబట్టి అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏం చేయాలి, ఈఎస్ఐ ఎంటర్ చేయాలి. కాబట్టి ఈఎస్ఐ కింద అనేక వ్యాపార సంస్థలను ఇతరులను తీసుకురావడం కానీ, సంస్థలో ఈ 20 మెంబర్స్ ఏంటంటే మనకి 10కి 14కి కూడా కుదించడం జరిగిందన్నమాట. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 20 మెంబర్స్ అంటే అందరూ ఎక్కువ మంది ఈఎస్ఐ కవర్ అవ్వట్లేదు కాబట్టి దానికి 10 నుంచి 20కి 14 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తగ్గించాయన్నమాట. ఇది ఈఎస్ఐ నమోదమ్మా. ఇక నెక్స్ట్ వృత్తిపరమైన సంస్థ నుంచి లైసెన్స్. వృత్తిపరమైన లైసెన్స్ అంటే ఏంటి, వృత్తి సంస్థలు, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఏంటి, అకౌంటింగ్ సెక్షన్లోను, లా సెక్షన్లోను, మెడికల్ సెక్షన్లోను పనిచేసే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ప్రొఫెషనల్స్ అందరూ కూడా తన వృత్తి చేసేందుకు గాను కొంత ట్యాక్స్ కట్టాలి. దట్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటాం. ఏంటమ్మా ప్రొఫెషనల్ అంటే ఏంటి, డాక్టర్సు, లాయర్సు, లెక్చరర్సు, ఇలా మనకి ప్రొఫెషనల్ సర్వీస్. ఇప్పుడు లెక్చరర్ ఉందనుకోండి, డైరెక్ట్గా వస్తు ఏం చేయడు, కానీ ఆ పిల్లలకు తన దగ్గర ఉన్న సర్వీస్ అంటే ఆ సర్వీస్ని అందిస్తారన్నమాట. అలా డాక్టర్ అనుకోండి, వస్తువులను తయారు చేయడు, కానీ మెడికల్గా అంటే వైద్య సర్వీస్ అందిస్తాడు. అంటే ఈ విధంగా మనకి ఇలాంటి సర్వీస్ అందజేసిన వాళ్ళకు దాని ప్రొఫెషన్ అంటామన్నమాట. లాయర్సు, లెక్చరర్సు, ఇవన్నీ, తర్వాత డాక్టర్సు, వీళ్ళంతా ప్రొఫెషనల్ సర్వీస్ అనమాట. వీళ్ళు తమ సర్వీస్ని మాత్రమే అందిస్తారు. అందుకు గాను వాళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్కి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ పే చేయాలి, ఒక లైసెన్స్ కూడా పొందాలన్నమాట. ఇది మనం ఏం చెప్పుకోండి, సొంత వ్యాపార సంస్థని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ ప్రాసెస్. అయితే రిజిస్ట్రేషన్ చెయ్యాలని అనే దృక్పథం ఖచ్చితంగా లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు చేయకు, కానీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అడుగుతాను చెప్పండి, సొంత వ్యాపార సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, పాన్ కార్డ్ అంటే ఇంప్రెషన్ ఏంటి, పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. ఏమా ఇప్పుడు భరత్రాజు, హలో హలో భరత్రాజ్, ఫోటో తీసేమ్మా, తీసేయి సారీ, స్క్రీన్ స్క్రీన్ తీసేయి, ఇంకా అందుకని రారు ఇంకా. సో పర్మనెంట్ తర్వాత స్టెప్ ఏంటి, మా నెక్స్ట్ పాన్ కార్డు స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి, ఓ సొంత వ్యాపారం పెట్టాలని ఉన్నాం, ఫస్ట్ పాన్ కార్డు పొందాలన్నాం, నేను పొందేసాను. తర్వాత ఏం చేయాలి నేను, హలో ఏం చేయాలమ్మా, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి నేను, వ్యాట్ అంటే వాట్ ఈజ్ మెన్ బై వ్యాట్, నేను అందుకే చెప్పాను, వ్యాట్ రాయండి, వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నేను నాకు వ్యాట్ లేదు, టెంపరీగా వ్యాపారం చేద్దాం అనుకున్నాను, ఏం ఏం కావాలి, 10 మీన్స్ టెంపరీ అసెస్మెంట్ నెంబర్. టెంపరీ అసెస్మెంట్, ఓకే. తర్వాత ఏం కావాలి, షాప్ పెడదాం అనుకున్నా, ఏదో షాపు, ఏంటి లైసెన్స్ కావాలి. తర్వాత ఏం చేయాలి, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషను. ఎంఎస్ఎంఈ మీనింగ్ ఏంటి, ఓకే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, తర్వాత ఏంటి, సర్వీస్ ట్యాక్స్. తర్వాత ఈఎస్ఐ. ఈఎస్ఐ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ మన్ బై ఈఎస్ఐ, ఓకే, యాక్ట్, ఓకే. ఎంప్లాయీ స్టేట్ రాసుకోండి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. దీని ప్రకారం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉంటే ఈఎస్ఐ అప్లై చేయాలి, 20 అంతకన్నా అబవ్ మెంబర్స్ ఉంటే. ఇప్పుడు వచ్చిందమ్మా సొన్నలత, ఏం చేయాలన్నా
20 మెంబర్స్ ఉంటే చేయాలన్నమాట. ఇక ఇవన్నీ కూడా మనకి ఒక 8 ఫార్మాలిటీస్ ఎన్నో ఉన్నాయి. తర్వాత ఏమో ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తే మనకు సొంత వ్యాపారం పూర్తవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటి? భాగస్వామ్య సంస్థను ఎలా నమోదు? హెడ్డింగ్ ఎట్టుకోండి. భాగస్వామ్య వ్యాపార సంస్థ నమోదు హెడ్డింగ్ పెట్టాలండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫరం. రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫరం, భాగస్వామ్య సంస్థ నమోదు. అయితే భాగస్వామ్యం అంటే ఏంటి చెప్పండి నాకు. వాట్ ఈజ్ మెన్ బై పార్ట్నర్షిప్? వాట్ ఈజ్ మెన్ బై పార్ట్నర్షిప్? పార్ట్నర్షిప్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై పార్ట్నర్షిప్? చెప్తారా ఎవరన్నా? ఎనీబడి? పార్ట్నర్షిప్ అంటే ఏంటి? భాగస్వామ్యం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇద్దరు లేక దాన్ని పార్ట్నర్. వెరీ గుడ్. చాలా ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సమిష్టిగా మూలధనం సమకూ సమకూర్చుకుని సమిష్టిగా వ్యాపారం చేస్తే అట్లాంటి వ్యాపారం ఏమన్నా ఉంటే మనకి అట్లాంటి వ్యాపారం ఏమన్నా ఉంటే మనకి ఏమన్నా మనం భాగస్వామ్య వ్యాపారం ఉన్నాం. ఈ భాగస్వామ్యాన్ని విడివిడిగా ఏమంటాం? పార్ట్నర్స్ అంటాం. విడివిడిగా అంటాం పార్ట్నర్స్ అంటాం. వారందరూ కలిపి ఏమంటాం? పార్ట్నర్షిప్ అని అంటాం. అయితే భాగస్వామ్య సంస్థ రిజిస్ట్రేషన్ చేయాలంటే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? చట్ట ప్రకారం భాగస్వామ్య సంస్థని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఏమి లేదండి. కానీ కానీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అర్థమైందా? యాజ్ పర్ అఫీషియల్లీ దీని రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. కానీ అఫీషియల్గా మనకి రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. కానీ కొన్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. అలా చేయాలండి. 1932 యాక్ట్ చేయాలి. ఇంకా రిజిస్టర్ ఆఫ్ ది ఫర్మ్స్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది ఎక్కడ ఏం చేయాలమ్మా? రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఏంటి? ఇది ప్రతి జిల్లాకి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆ జిల్లా ఆఫీస్లో సంబంధిత రిజిస్ట్రార్ ఉంటాడనమాట. ఆ రిజిస్ట్రార్కి మనం రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్నీ కూడా పెట్టి తగిన ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట. అందులో ఫస్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ది ఫాలోయింగ్ స్టెప్ చెప్తున్నాం. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, దరఖాస్తును చేయడం. ఈ భాగస్వామ్య సంస్థ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక సర్టెన్ లెవెల్ ఒక అప్లికేషన్ ఫార్మేట్ ఉంటుంది. అప్లికేషన్ ఫార్మేట్ మనం ఫిల్ చేసి దాన్ని మనం దాఖలు చేయాలన్నమాట. అది ఫస్ట్. అప్లికేషన్ ఫార్మేట్లో ఈ కింది సమాచారం ఉంటుందమ్మా. అందులో ఫస్ట్ ఏంటి? సంస్థ పేరు ఉంటుంది. అంటే మనం ఏ సంస్థ అనేది స్టార్ట్ చేయమో దానికి పేరు ఉంటుంది. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, లేదా వినాయక ఎంటర్ప్రైజెస్, ఏదో ఆర్గనైజేషన్ పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత వ్యాపార సంస్థ చేపట్టిన ప్రధాన కేంద్రం, దాని హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ అంటే ఏంటి? మన వ్యాపారాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఆంధ్రప్రదేశ్లోనా, లేదా బొంబేలోనా, కలకటాలోనా, దానికి ఒక స్ట్రీటు, డోర్ నెంబరు, ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట. తర్వాత వ్యాపారం ఇతర ప్రాంతాల్లో చేపడితే ఆ ప్రదేశంలో వెళ్ళి మన బిజినెస్ని మన ఇక్కడ లోకల్లో చేద్దామంట, నాన్ లోకల్లో చేద్దాం అనుకున్నాం అనుకోండి, దాని యొక్క నేమ్స్ కూడా రాయాలి. తర్వాత ఎంతమంది భాగస్తున్నారో వారి పేర్లు, అడ్రస్లు ఉండాలి. తర్వాత నిర్దిష్టమైన చేయాలి. అంటే ఇవన్నీ కలిపి తర్వాత మనకి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంటుంది. భాగస్వామ్యంలో జాయిన్ అయ్యే ముందు
పార్ట్నర్స్ అందరూ కలిపి ఒక కొన్ని షరతులు కండిషన్లతో ఒక ఒప్పందం రాసుకుంటారన్నమాట. ఆ ఒప్పందం ఏమంటామంటే భాగస్వామ్య ఒప్పందము, పార్ట్నర్షిప్ డీడ్. ఈ డీడ్లో మన సంస్థ లక్ష్యం ఏంటి, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు అందులో రాయాలన్నమాట. సో ఇది ఈ అన్ని వివరాలు మనం అప్లికేషన్ రాసిన తర్వాత ఈ అప్లికేషన్లో మనం ఒకవేళ మనం ఏజెంట్ని పెట్టుకున్నాం అనుకో, అంటే ప్రతి భాగస్తులు కూడా ఆ అప్లికేషన్ ఫార్మెట్ మీద సైన్ చేయాలండి, సంతకం పెట్టాలి. తర్వాత ఒకవేళ భాగస్తులు తన ఏజెంట్ నియమించుకుంటే భాగస్తుల బదులుగా ఏజెంట్ అప్లికేషన్పై సైన్ చేస్తారు. ఈ కంప్లీట్ చేసిన అప్లికేషన్ని సర్టెన్ ఫీజు పెట్టి రిజిస్టర్ ఆఫ్ ది ఫార్మ్స్కి సబ్మిట్ చేయాలి. అర్థమైందా? రిజిస్టర్ ఆఫ్ ది ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ సబ్మిట్ చేస్తే వాడు ఆ రిజిస్టర్ ఏం చేస్తారంటే మనకు అన్నీ చూసి అన్నీ అబ్జర్వ్ చేసి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం మనలో అన్నీ ఉంటే దాన్ని మనం ఏం చేస్తాడు, మన పేరును వాడు రిజిస్టర్లో రాసుకొని మనకి నమోదు పత్రం జారీ చేస్తారన్నమాట. మా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఆ నమోదు పత్రం జారీ అంటే అప్పటి నుంచి మన సంస్థ రిజిస్ట్రేషన్ అయిందిగా లెక్క, రిజిస్ట్రేషన్ అయినట్టుగా లెక్క అన్నమాట. ఈ నమోదు చేయడం వల్ల సంస్థకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అంటే పార్ట్నర్షిప్ పరంలో మనం ఏమనుకున్నాం, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ సంస్థకు ప్రయోజనాలు. ఫస్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ టు ఆర్గనైజేషన్. సైడ్ ఎడిటింగ్ రాసుకోవాలి. అడ్వాంటేజెస్ టు ఆర్గనైజేషన్, సంస్థకు ప్రయోజనాలు. ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కోర్టు న్యాయస్థానాల్లో మూడవ పార్టీపై దావా వేసే అధికారాన్ని సంస్థ పొందిందన్నమాట. ఒకవేళ సంస్థ నమోదు కాలేదనుకోండి, బయట వ్యక్తులపై కోర్టులో దావా వేసే పవర్ ఉండదు, అనుకున్న అధికారులు కూడా అమలు పరచలేదన్నమాట. ఇది ఫస్ట్ బెనిఫిట్. మన సంస్థని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మన సంస్థ వేరొక వ్యక్తిపై దావా వేయవచ్చును. అలా వేరే వ్యక్తి మన మీద కూడా వేయచ్చు. అలా మన అదే ఎప్పుడో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకోండి, మనం ఎవరి మీద కూడా కోర్టులోకి వెళ్ళినా జరిపాం. అది ఫస్ట్ బెనిఫిట్ అమ్మ. తర్వాత బెనిఫిట్స్ టు క్రెడిటార్స్, రుణదాతలకు ప్రయోజనాలు. రుణదాతలకు ప్రయోజనాలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ అయిందనుకోండి, మనకు అప్పిచ్చిన వ్యక్తులు మన సంస్థగానికి వాడు బాకీ పూర్తిగా చెల్లించకపోతే మనపై దావా ఇచ్చేమాట. ఒకవేళ వాడు మనకి ఏమన్నా ఇవ్వాలనుకోండి, మన సంస్థ వాడిపై దావా ఇచ్చేమాట. అలా వ్యక్తిగతంగా అయితే మనకి ఏంటి సంస్థ నమోదు పత్రంలో కనిపించే భాగస్తులందరూ వ్యక్తిగతంగా రుణదాతలు బాధ్యులు అవుతారు. దీని రుణ బాధ్యత అన్లిమిటెడ్ అన్నమాట. అన్లిమిటెడ్. సపోజు ఎవడన్నా క్రెడిటార్ మన సంస్థలో ఒక 5 లక్షలు ఇచ్చారు లోను, మనం 2 లక్షలు పే చేసాం, 3 లక్షలు మనం ఎవరో సమానం చెప్తలేదు. వాడు ఏం చేస్తాడు, అందులో 5 ఉన్నారనుకో, 5 బాధ్యులే. అదేనా సంస్థ చేసిన అప్పులకి, ఒక భాగస్తులు చేసిన అప్పులకి మిగిలిన భాగస్తులు కూడా అంటే బాధ్యత వహించాలి. దీన్ని అన్లిమిటెడ్ లైబిలిటీ అంటాం. ఏ లైబిలిటీ అమ్మా? అన్లిమిటెడ్ లైబిలిటీ. ఇక నెక్స్ట్ భాగస్తులకు ప్రయోజనాలు. భాగస్తుల ప్రయోజనం అంటే మనకి ఈ పార్ట్నర్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, అనుకున్న ప్రకారం ఒకవేళ ఏ భాగస్తులైనా ప్రీవియస్లో ఒకలాగా అనుకొని ఇప్పుడు మారిపోయి లాభాలు పంచుకున్న తేడా వచ్చినా, ఆ హక్కులు బాధ్యతలు తేడా వచ్చినా, ఎవరు తేడా వచ్చినా మన దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి ఒక భాగస్తులు ఇంకో భాగస్తులపై కేసు వేయడం ఉంటుంది అన్నమాట. అలా సంస్థ భాగస్తులపై ఇచ్చు, భాగస్తు సంస్థపై వేయడానికి అవకాశం ఉంటుంది రిజిస్ట్రేషన్ అవుతాయని. అదే రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకోండి, ఈ పాసిబిలిటీ ఉండదు. తర్వాత భాగస్వామ్యంలో ప్రవేశించే భాగస్తు ప్రయోజనం.
ఎప్పుడైతే న్యూ పార్ట్నరు సంస్థలోకి ఎంటర్ అవుతున్నాడో వాడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పవర్స్ ఇవన్నీ కావాలి. ఒకవేళ సంస్థ నమోదు కాలేదనుకోండి, ఇంకా మిగతా భాగస్తులందరూ కూడా సిన్సియర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే యాజ్ పర్ యాక్ట్ ప్రకారం మన డాక్యుమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాడు సంస్థలోకి వస్తారన్నమాట. లేదు నోటు మాట అంటే ఏముంది, ఈవేళ అంటాం రేపు మార్చేస్తాం. కాబట్టి కొత్తగా ప్రవేశించిన భాగస్తులు కూడా బెనిఫిట్. వైదొలిగే భాగస్తులు ప్రయోజనాలు. ఒకవేళ ఎవరైనా భాగస్తులు సంస్థ బాగోలేదు, నేను బయటికి వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి, వాడు కూడా ఏం చేస్తాడు, ఈ చట్ట ప్రకారం ఇప్పుడు రక్షణ ఉంటుంది అన్నమాట. తర్వాత వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి తీసుకుంటాం. ఇది ఇక సంస్థ నమోదు కాకపోతే ఇప్పటివరకని నమోదైతే బెనిఫిట్స్ అన్నమాట. నమోదైతే బెనిఫిట్ చెప్పాం. అదే సంస్థ మనకి నమోదు కాకపోతే ఏర్పడే దుష్పరిమాణాలు, బ్యాడ్స్ అన్నమాట. అదేందా ఇప్పుడు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం సంస్థను ప్రోత్సహించడం కాకుండా నమోదు చేయబడిన సంస్థలకి అనేక ఇన్ఎలిజిబిలిటీస్ ఉన్నాయన్నమాట, అనర్హతలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటి, ఈ దిగువ పరిణామాలు ఏర్పడతాయి. ఈ దిగువ మైనస్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ మైనస్ పాయింట్ అంటే నమోదు కాబడిని సంస్థ భాగస్తులు సంస్థకి వ్యతిరేకంగా కోర్టులో దావా వేయడానికి, ఇతర భాగస్తులకు దావా వేయడానికి అధికారాలు లేవన్నమాట. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కాలేదో ఒక భాగస్తులు ఇంకో భాగస్తులు దావా వేయడానికి, అలాగే ఇందులోని భాగస్తులు ఇతర సంస్థలపై దావా వేయడానికి నో పవర్స్, నో అధికారం ఉండదు. భాగస్వామ్య సంస్థ భాగస్తులపై సంస్థ కూడా ఎలాంటి కేసులు దాఖలు చేయడానికి ఉండదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. అంటే ఏంటి, ఒక భాగస్తుల సంస్థను మోసం చేయొచ్చు, లేదా వాడు తప్పుగా బిహేవ్ చేయొచ్చు. అలాంటప్పుడు వాడిపై కేసు పెట్టడం కానీ వాటిపై యాక్షన్ తీసుకోవడం కానీ ఉండదు. 100 రూపాయలు మించి రావాల్సిన సొమ్ము ఉందనుకోండి, వసూలు చేసుకోవడానికి మూడో పార్టీ చర్య తీసుకోవడం కానీ సంస్థకు వీలు ఉండదు. అంటే ఏమన్నా అమౌంట్ రాబెట్టుకోవాలనుకోండి, మన రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ అమౌంట్ రాబెట్టుకోలేము మనం. నమోదు కానీ భాగస్వామ్య సంస్థ దావాను పక్కకు పెట్టమని క్లెయిమ్ చేయలేదు. అంటే నమోదు కాకపోతే దాన్ని ఎవడో పట్టించుకోవడం. ఇంకా తర్వాత నమోదు కానీ భాగస్వామ్య సంస్థ భాగస్వామ్య దావా ఇవ్వడానికి మూడో పార్టీకి స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. తద్వారా ఇవన్నీ కూడా దీని మైనస్ పాయింట్స్ అమ్మా. అంటే నమోదు కాకపోతే ట్యాక్స్ అన్ని రకాల ఇబ్బందే. కాబట్టి నమోదు చేయడం బెస్ట్ అని తెలుస్తుందమ్మా. ఇంకేంటి మరి చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏం చెప్పాను ఇవాళ క్లాసు, రిజిస్ట్రేషన్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ చెప్పాను. ఇంకోటి ఏం చెప్పానమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్ చెప్పాను. రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సోల్ ట్రేడింగ్ ఫర్మ్ అంటే సొంత వ్యాపార సంస్థని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చెప్పాను. అలాగే భాగస్వామ్య సంస్థని రిజిస్ట్రేషన్ చేయడం బెనిఫిట్, రిజిస్ట్రేషన్ చేయకపోవడం నష్టాలు కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఈరోజు క్లాసు. ఇంకా ఈ పాయింట్స్ అని రాసుకున్నారా? ఇప్పుడు నమోదు చేయడం బెనిఫిట్స్ రాసుకున్నారా? సంస్థకు ప్రయోజనాలు రాసుకోండి. భాగస్వామ్య సంస్థ నమోదు చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అడ్వాంటేజెస్ టు ఆర్గనైజేషన్. సెకండ్ పాయింట్, అడ్వాంటేజెస్ టు క్రెడిటార్స్. రుణదాతలకు ప్రయోజనాలు. తర్వాత మూడోది అడ్వాంటేజెస్ టు పార్ట్నర్స్. భాగస్తులకు ప్రయోజనాలు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ టు అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. అడ్వాంటేజెస్ టు అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. భాగస్వామ్యంలో ప్రవేశించే భాగస్తు ప్రయోజనాలు. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ టు రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్.
భాగస్ విరమణ చెందే భాగస్తు ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజ్ అమ్మా. ఇంకా డిసడ్వాంటేజ్ చెప్పడం జరిగింది కదా, ఇవి మనం చేయాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? మరి డౌట్స్ ఉన్నాయా? ఇంకొక 3 నిమిషాలు క్లోజ్ చేద్దాం. డౌట్స్ ఉన్నాయా? హలో. ఓకేనమ్మా. ఈవేళ ఎంతమంది వచ్చారమ్మా? 11, 11, 12, 13, 14, 15, 16. పర్వాలేదు, సంథింగ్ ఇస్ బెటర్. చెప్పండి మరి. అమ్మా, జనరల్ అమ్మాయిలు ఎవరున్నారు ఇందులో? ఒక పేరు చెప్పండి. సుజిత జనరల్ అమ్మా. ఇక్కడ వచ్చిన అమ్మాయి సుజిత జనరల్ కదా? సుజిత, పార్వతి, శ్రీదివ్య, ఏ స్వర్ణలత, ఏం మీరు అందరూ ఎందుకు రావట్లేదమ్మా? ఎందుకు రావట్లేదు చెప్పండి నా క్లాస్కి. ఏం మీ అందరికి వచ్చేసాయండి? చెప్పండి అమ్మా. అలా కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేయను. కాదు, ప్రిన్సిపల్ మేడం గారు అటెండెన్స్ లో చాలా తీసుకోమన్నారు. తర్వాత మీరు ఇబ్బంది పడిపోతారు అటెండెన్స్ షార్టేజ్ వస్తే. అర్థమైందమ్మా? అటెండెన్స్ షార్టేజ్ రాకుండా చూసుకోండి. అటెండెన్స్ షార్టేజ్ ఎట్టి బస్సులో రాకూడదు. తర్వాత దీనివల్ల అనేక తర్వాత ఈ అటెండెన్స్ మీదే బేస్ అయి ఉన్నాయి. జేవిడి ఉంది కదా, జగనన్న విద్యా దీవెన, రీఎంబర్స్మెంటు, ఇవన్నీ వీటి మీద బేస్ అయి ఉన్నాయి. కాబట్టి మీకు ఇందులో అటెండెన్స్ లేదనుకోండి, రేపు పొద్దున మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు పడతారు. చెప్పండి మీ ఫ్రెండ్స్కి. కానీ ఇప్పుడు 45 మంది, 55 మంది పిల్లలు రావాలి. ఎంతమంది వచ్చారు? 20 మంది కూడా రాలేదు. కొన్ని వీళ్ళు సిఎస్ స్టూడెంట్స్ బాగానే వస్తున్నారు. వాళ్ళు అయితే 11 మందికి 9, 10 కూడా వస్తున్నారు. వాళ్ళు బాగా జనరలే బాగోలేదు నాకు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది, కానీ మరీ అంత దారుణమా? ఎక్కడ 44 మంది, మీరు వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తున్నారు? చూడండి ఎంత తక్కువ వస్తున్నారు. ప్రిన్సిపల్ మేడం మరేమో చాలా అటెండెన్స్ బాగాలేదని చెప్పారు. చెప్పండి మరి. అంటే వాళ్ళు అఫీషియల్గా అటెండెన్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయమ్మా. మరి మీ ఫ్రెండ్స్ చెప్తారో ఏం చేయో. ప్రతిసారి ఫోన్ చేసి రప్పించాలంటే నాకు 2 ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఓకేనమ్మా, చెప్తాను, ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి చెప్తాను అందరికనే. అమ్మ మౌని, ఇలాగ పైకి లాగాలి కిందగా. రే